ఓం నమో వెంకటేశాయ. చాలామంది పిల్లలకి నా వీడియో చాలా నచ్చుతూ ఉంది. చాలామంది ఫోన్ చేసి ఎగ్జామ్స్‌లో వచ్చేవంటి సమస్యల గురించి నాతో మాట్లాడారు. వాళ్ళందరికీ మనవి చేస్తున్నాను. చాలామంది వారికి షేర్ చేయండి. ఈ ఎగ్జామ్స్‌కి ఏదైతే మెథడ్స్ ఉన్నాయో ఖచ్చితంగా మీరు ఫాలో అయితే సక్సెస్ అవుతారు. ఈరోజు మనము చిన్న పిల్లలు హార్ట్ అటాక్ గురించి మాట్లాడుకుందాము. సో, వయసుతో సంబంధం లేకుండా మన జీవన శైలిలో ఇదొకటి చాలా చాలా ఈ జనరేషన్‌లో ఇలా వస్తూ ఉంది. సో, దానికి కారణం ఏంటంటే మన ఆహారపు అలవాట్లే. అధిక కొవ్వు ఉండే పదార్థాలు తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, ఆ తర్వాత రోడ్డు పక్కన ఉన్నవంటి ఫుడ్ తీసుకోవడం, జంక్ ఫుడ్ ఈ గోపి రైస్ అంట, తర్వాత వచ్చి పిజ్జా, బర్గర్సు ఇవన్నీ ఎక్కువగా తినడానికి ఇష్టపడడం. సో, ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మన బాడీకి ఎంత లిమిట్‌గా మనం అందిస్తున్నామో, అంత లిమిట్ మనం అందించాలి. రెండవదేంటంటే, ఇప్పుడున్నవంటి మనం సేంద్రియ ఎరువులతో తయారు చేసినవంటి ఆహారం ఏది తీసుకోవట్లేదు. అన్నీ రసాయన కెమికల్స్ ద్వారా తీసుకుంటున్నాం. అప్పుడు మనకేమవుతుంది, మన శరీరంలో కూడా కెమికల్స్ అనేది ఏదో రకంగా ప్రవేశించి మన ఆరోగ్యం దెబ్బతీస్తుంది కాబట్టి, సో, దానికి తగినట్టుగా మనం ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా వీళ్ళనంత ఇదిగా బయట ఫుడ్‌కి అవాయిడ్ చేయడం పూర్తిగా మానించేయాలి. ఒకవేళ వాళ్ళకేమన్నా తినాలనిపిస్తే ఆయిల్ లేకుండా జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఇంట్లోనే స్వయంగా చేసి పెట్టొచ్చు. ఎక్కువ మిల్లెట్స్ వాడాలి. మిల్లెట్స్ అంటే మీకు తెలిసే ఆల్రెడీ ఉంటది. కొర్రలు, సజ్జలు, రాగులు, ఆ తర్వాత మినుములు, తర్వాతొచ్చి పెసరపప్పు. సో, ఇవన్నీ కొద్ది కొద్దిగా నానబెట్టేసి కొద్దిగా మిక్సీకేసేసుకొని మరుసటి రోజు వారికి ఇడ్లీ చేసి పెట్టాలి. తర్వాత చట్నీ ఏదో చేస్తారు కదా! అందులో మీరు నూనె కొద్దిగా తక్కువ వేసి వాళ్ళకి పెట్టడం. సో, ఇలా జీవన శైలిలో వాళ్ళకి రోజు ఏదో ఒకటి మిల్లెట్స్ తీసుకోవడం వల్ల కూడా బాడీకి వాళ్ళకి ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. స్ట్రెంగ్త్‌గా ఉంటారు. నీరస పడకుండా ఉంటారు. వాళ్ళు రోజంతా క్లాస్ రూమ్‌లో కూడా యాక్టివ్‌గా చేయగలుగుతారు. లంచ్ కూడా అంతే. లంచ్‌లో కూడా ఎక్కువగా వాళ్ళకి వెజిటబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి. వెజిటబుల్స్ ఫుడ్ కొంచెం తక్కువైనా పర్లేదు. కానీ వెజిటబుల్స్ మాత్రం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. సో, మీరు ఇలా చేసినట్లయితే వాళ్ళు ఆయిల్ ఫుడ్ పూర్తిగా అలవాటు పడిపోతారు. స్టార్టింగ్ నుండి వాళ్ళకి ఆరోగ్య విషయం పైన ఒక అవగాహన వస్తుంది. ఓహ్! మనం ఇలా ఉంటే బాగుండేది. రోజు కూర్చొని మెడిటేషన్ కంపల్సరీగా వేకప్ అయిన తర్వాత మెడిటేషన్ కంపల్సరీ చేయాలి. వేకప్ అయిన తర్వాత మెడిటేషన్ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళు దేనికైనా ట్రస్ట్‌కి లోనైపోతే ఇబ్బంది లేకుండా సో, రోజంతా వాళ్ళు క్లాస్ రూమ్‌కెళ్ళడం, వర్క్ చేయడం, ఆ తర్వాత ఏదో ఒక రకమైన ఇబ్బంది పడుతూనే ఉంటారు వాళ్ళు. హోంవర్క్ చేయకపోతే ఎలా, అలా టీచర్ తిడతారేమో అని చెప్పి. ఆ ఒత్తిడి నుండి కూడా వాళ్ళు కాపాడుకోవచ్చు. సో, ఇలా రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ కూడా వాళ్ళకి స్నాక్స్ ఐటెమ్ కానీ మంచి డ్రై ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ ఇంట్లోనే తయారు చేసి వాళ్ళకి స్వీట్ నచ్చితే స్వీటు. మోస్ట్‌లీ స్వీట్ కూడా అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తీసుకుంటే బెటరు. అదే స్వీట్‌గా అలవాటైపోతే చాలా ఇబ్బందనమాట. ఇంకోటి చెప్పేదా? స్వీట్ తినకుండా ఉండేవాళ్ళు ఆరోగ్యంగా చాలా హెల్తీగా ఉంటారు. స్వీటు దైవ ప్రసాదంలాగా తీసుకోవాలి. అప్పుడే హెల్తీగా ఉంటాం. స్వీట్ బాగా నచ్చిందని చెప్పి కేజీలు కేజీలు తినలేము కదా! సో, అందుకని లైట్‌గా తీసుకోవాలి ఏదైనా కూడా. అప్పుడే ఈ ఆరోగ్య సమస్యల నుండి మనం బయటపడగలుగుతాం పిల్లల వారికి. సో, అందువల్ల కొంతవరకు పేరెంట్స్ కూడా ఇలాంటి అలవాటు చేస్తే చిన్న పిల్లల్లో హార్ట్ అటాక్స్ అనేది రావు. రక్తహీనత కూడా పెరుగుతుంది. అప్పుడు హిమోగ్లోబిన్ కూడా వాళ్ళకి చాలా చాలా ఇదవుతుందనమాట. సో, బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి. తర్వాత వాళ్ళని ఆరోగ్య అలవాట్లు కొన్ని ఎక్కువసేపు వాళ్ళని కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆడుకోవడానికి సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే ఒకప్పట్లో బాగా ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆడుకునే సమయమేం లేదు. ఎక్కువగా మనం సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయిపోయేసి వాటిని పట్టుకుంటున్నారు. పిల్లలతో కలిసి గ్రూప్ ఆటలు లేదంటే వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఏదైతే ఉన్నాయో అవి కొద్దిసేపు మట్టిలో ఆడుకోవాలి. అరే! మట్టిలో చేయబడితేనే అయ్యో! మట్టయిపోతుందిరా, మట్టయిపోతుందని ఏమవుతుంది శుభ్రంగా స్నానం చేస్తే అయిపోతుంది. సో, ఎప్పుడైతే హెల్తీగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తామో ఆరోగ్యం కూడా ఫిట్‌గా ఉంటుంది వాళ్ళకి. సో, ఏ ఒత్తిడి లేకుండా చాలా సంతోషంగా ఉంటారు. సో, మీరు తప్పకుండా ఇవన్నీ పాటించండి. పూర్తిగా బయట ఫుడ్‌ని అవాయిడ్ చేయండి. ఐస్ క్రీమ్స్ కూడా ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి
చాలామంది నిమోనియా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లలకి. కొంతమంది అలాంటప్పుడు వాళ్ళకి కొద్దిగా వెచ్చగా ఉండే విధంగానే కోరుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళకి డైట్ వేరుగా ఉంటుంది. వాళ్ళకి తగిన డైట్ తీసేసుకొని ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. తప్పకుండా చిన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.